హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు. నేను మీ సుజాతనండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు రెసిపీ అండి. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ రెసిపీని మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. సో ముందుగా మనము ఈ రెసిపీ కోసం ఆలూనైతే వాష్ చేసుకొని మధ్యలోకి 2 పీసెస్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా సాల్ట్, ఆలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని అవి మెత్తగా ఉడికించుకోవాలి. సో ఈ విధంగా మనకి ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఒక నైఫ్ తీసుకొని ఆలు లోపలి వరకు ఉడికిందో లేదో చూసుకోవాలి. సో ఆలు ఉడికిన తర్వాత మూత పెట్టేసి కాసేపు అయితే సైడ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆలు ఉడికిన తర్వాత సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇందులో కొన్ని చల్లటి నీళ్ళు పోసి పెట్టేసేయండి. ఈ లోపు అవి అయితే చల్లారుతాయి. సో నెక్స్ట్ వీటిలోకి అయితే మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇక్కడ నేను పల్లీలు, కందిపప్పు, కొబ్బరి తీసుకున్నాను అనమాట. వెయిట్ చూసుకుంటే పల్లీలో 100 గ్రామ్స్ అండ్ కందిపప్పు 10 గ్రామ్స్, కొబ్బరి కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇవి మనము దూరగా వేయించుకోవాలి. కావాలనుకుంటే ఇక్కడ మీరు వీటిని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించండి. నేను ప్లెయిన్గా ఈ విధంగా దూరగా వేయించాను. సో ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనము ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి ఒక 5 లేదా 6 వెల్లుల్లి, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చిలు కూడా వేసుకొని కొద్దిగా అల్లం ముక్క కూడా వేసేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి కొద్దిగా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఈ విధంగా మనమైతే పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పెరుగు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేశాను. ఈ విధంగా కొంచెం పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకు పెరుగు వేసిన తర్వాత మిక్సీ పడితే పేస్ట్ అనేది ఈ విధంగా తయారవుతుంది. సో మనకు ఫైనల్గా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది, మసాలా పేస్ట్. దీన్ని కూడా సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పొటాటో అయితే చల్లారిపోయింది. కూల్ వాటర్ పోసి పెట్టాం కదా. సో చల్లారిపోయింది కాబట్టి కూల్ వాటర్ పోయడం వల్ల యూజ్ ఏంటి అంటే దాని మీద ఉన్నటువంటి పీల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో అందువల్ల మనకి కూల్ వాటర్ వల్ల యూజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పీల్ మొత్తం తీసుకొని కూడా అన్నీ ఒకసారి అయితే ప్లేట్లోకి పెట్టుకోండి. సో ఈ విధంగా పీల్ తీసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని మనము చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పీల్ అంతా తీసుకున్న తర్వాత వీడియోలో చూపించినంత సైజులో మీరైతే పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజు లెమన్, ఒక టమాటో తీసుకున్నాను అనమాట. సో తాలింపు చేసుకొని ఇవి 2 కూడా అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా తీసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. సో మనకు ఆనియన్, టొమాటో కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ రెసిపీ అనేది మనకి బగారా రైస్లో కానీ మనకి పూరిలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. చాలా మంచి రెసిపీ అన్నమాట. అండ్ వెజిటేబుల్ పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలిపేసేయండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపాలి.
చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కావాలనుకుంటే ఇక్కడ మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి 1 లేదా 2 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వండి. ఫైనల్గా మనకి ఆలూ బేసన్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మాత్రం మనకి పులావ్లోకి కానీ, బగారా రైస్లో కానీ, పూరి చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ, కీప్ వాచింగ్.